So hi guys, welcome back to another video. స్పెషల్గా వీడియో ఇద్దామని ట్రాన్స్పోర్ట్ బ్లాగ్ కూడా బాగా రోజులు అయితే తీయక, కాబట్టి we కంటిన్యూ విత్ బ్యాక్. అయితే ఇవాళ కొంచెం నిజామాబాద్లో పని ఉంది, ఒకటి కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అది డెలివరీ సర్వీస్ మొత్తం ఫుల్ఫిల్ చేసేయాలి. ఇవాళ రోజుది ఇలా చూడాలా, ఒకసారి పేమెంట్ ఎంత వస్తుంది, మరి ఏమన్నా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయా లేవా, లేదంటే అవే ఐటమ్సా అది ఒకసారి చెక్ చేసుకుంటే. ఇంకోటి ఏంటంటే మా టీం మొత్తం కేదార్నాథ్ ట్రిప్ వెళ్దామని ప్లాన్ చేసి ఉండే, ఆ యొక్క అప్డేట్ కూడా ఇస్తాను, ఎప్పుడు పెట్టిర్లు ఏం కథ అనేది. సో స్టే ట్యూన్ గాయ్స్, లవ్ యూ. సో గాయ్స్, నేను ఇప్పుడైతే ట్రాన్స్పోర్ట్కి వచ్చేసిన. ఇంటికాడ ఈ మధ్య కొంచెం అలవాటైంది ఏంటంటే, ఇంటికాడ చాలా సంవత్సరాల తర్వాత నేను అల్లం చాయ్, తర్వాత ఇలాచి చాయ్ ఇవి వేసుకొని అందులో ఒక దోశల ప్యాకెట్ వేసుకొని తినడు. ఈ మధ్య కొంచెం అలవాటైంది ఉండే, ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య బాగా అలవాటైంది. ఇప్పటికీ ఒక 4-5 సార్లు తాగిన. సో ఇంటికి అది చూపిద్దానుకున్నా, చూపించాలి. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ట్రాన్స్పోర్ట్కి అయితే వచ్చిన, రివర్స్ పెడుతున్నా బండిని, మాము రివర్స్ పెడుతున్నా. అయితే ఇప్పుడే వచ్చింది మనోళ్ళు ట్రాన్స్పోర్ట్, అదే తాడిపుతున్నారు మనోళ్ళు. నిన్న అవన్నీ ఈ పిల్లాడి పేరు పోషెట్టి, వాడు ఆ బ్యాగులన్నీ దించేసిన. అయితే మాకు మెయిన్గా 2 ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి, ఒకటేమో MLS, ఇంకోటేమో జైపీ ట్రాన్స్పోర్ట్ పార్సల్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది. మెయిన్గా పిండి ప్యాకెట్లు, మైదా పిండి ఇట్లా కిలో, 2 కిలోల, 5 కిలోల ప్యాకెట్లు ఉంటాయి. ఇవన్నీ 24 బ్యాగులు ఉన్నాయి. ఇటు ఇటు ఈడిది Darah turun. సో సోషల్ కదా, అయితే లోడింగ్ అయితే అయిపోయింది. సో ఈరోజు అయితే ఒకటే ట్రిప్పు, ఒక ట్రిప్కి ఎస్టిమేషన్ మన డెలివరీది ఎంత వస్తుందో అనేది ఒకసారి చెక్ చేద్దాం. మొత్తం డెలివరీ అయిపోయాక నేను ఒకసారి కంటిన్యూ చేస్తాను. అలాగే ఇంకోటి ఏంటంటే, మనోళ్ళు బండి అమ్మాలి వాళ్ళు లోడ్ కాల్ చేసి వెళ్ళిపోయిన ఉండే, కొంచెం లోడింగ్ వేసి ఇచ్చేళ్ళు, సపోర్ట్ చేసేళ్ళు కొంచెం. అలా కూడా కొంచెం అమ్మాలి ఇచ్చిన ఉండే, ఒక 50 రూపీస్ చాయ్ పాన్ కోసం, లేదంటే టిఫిన్ ఇంకా ఏమన్నా తినడానికి. అట్లా చూస్తే మళ్ళీ ఇవ్వకుంటే మళ్ళీ బాగోదు కదా. అట్లానే అంటే ఎవరిదైనా కష్టమే కాబట్టి 50 రూపీస్ ఇచ్చిన ఉండే ఇద్దరు కలిపి. ఈరోజు కొంచెం పైపులు ఉన్నాయి, పైపులు జిందాల్ పైపులు, ఇవి 20 ఫీట్లై. ఇది వచ్చేసి మనకు 10 రూపాయలకు ఒకటి పడుతుంది డెలివరీ కదాలి. అట్లా ఎన్నన్నారని 10 రూపాయలకు ఒకటి. మ్యాక్సిమం అంటే ఒక 50 లోపు వస్తే నేను తీసుకువెళ్ళాలా.
50 కంటే ఎబో ఉంటే మాత్రము ఇప్పుడు ఏదైతే పెద్ద వెహికల్ ఉందో హైదరాబాద్ నుంచి వచ్చింది అదే తీసుకోతా అన్నమాట. ఆ అమ్మాయిల వాళ్ళ గురించి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, అంటే వాళ్ళకి ఎంత పడుతుంది మీకు ఎంత పడుతుంది అని. వాళ్ళకు పర్ బ్యాగ్ వచ్చేసి 3 రూపాయలు అమ్మాలి. జస్ట్ అన్లోడింగు. ఒకవేళ లోడింగ్ వేయాలనుకుంటే మళ్ళీ 5 రూపీస్ అన్నమాట, 2 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్. ఇది దించడం కేవలం ఈజీ కాబట్టి అన్లోడింగ్కి 3 రూపీస్, లోడింగ్కి అయితే 5 రూపీస్ అట్లా పడుతుంది అన్నమాట. అయితే డైలీ వచ్చేసి ట్రాన్స్పోర్ట్లో ఒక 50 to 60 బ్యాగ్స్, పైపులు కానీ ఇంకా ఏమైనా ఎక్సెట్రా ఇంకేమైనా కానీ. సో ఇప్పుడైతే నేను మూవ్ అయినా డెలివరీ అయ్యేదానికి. షాప్ వాళ్ళు కూడా ఫోన్ చెప్తుండే వస్తుందని చెప్పినట్టు. ఏంటంటే ఇప్పుడు ఇవి కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి కాబట్టి కొంచెం వీడియో తీసుకుంటే కష్టమే. ఎందుకంటే నా దగ్గర ట్రైపాడ్ ఏం లేవు, ఒక దగ్గర పెట్టి వీడియో తీయాలి. సో ఒకసారి టోటల్ అయిపోయాక ఒకసారి నేను ఎస్టిమేషన్ మొత్తం క్లియర్ కట్గా చెప్తాను మీకు. అప్పటిదాకా కొంచెం వాచ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంకోటి ఏంటంటే ఆ పిండి బ్యాగులు ఉన్నాయి చూడండి, అప్పుడు చూపించిన మీకు ట్రాన్స్పోర్ట్. అయితే ఆ పిండి బ్యాగులు వచ్చేసి ఇంకో ట్రాన్స్పోర్ట్ అన్నమాట, జైపీ ట్రాన్స్పోర్ట్. అయితే ఆ బ్యాగ్కి 5 రూపీస్ ఉంటుంది అన్నమాట, లోడింగ్ అన్లోడింగ్కి అమ్మాలి వాళ్ళకు. అయితే అదే నేను అన్లోడింగ్ చేసుకోవాలా అంటే ఇప్పుడు నేను లోడింగ్ చేసుకొని అన్లోడింగ్ చేసినాను అనుకో, నాకు బ్యాగ్కి 20 రూపాయలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మన వెహికల్ డెలివరీ అదంతా వెహికల్ యొక్క మెయింటెనెన్స్, ఫ్యూల్ అవన్నీ మనమే చూసుకోవాలా. మరి బ్యాగు 20 రూపీస్ అట్లా ఎన్నయ్యాయని 20 రూపీస్కి తీసుకోవాలా. ఒకవేళ దానికంటే పెద్ద ఇంకా హెవీ వెయిట్ వచ్చినప్పుడు మాత్రమే కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకున్నది అవకాశం ఉంటుంది అన్నమాట. అందరూ ప్రాంతాన్ని నిలబడుతున్నారు ఇక్కడ. అమ్మా 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 నన్ను అందరూ హరి రామ హరి రామ 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 హరి 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 కృష్ణ 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 హరి 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 రామ రామ రామ. నేనైతే మొత్తం కంప్లీట్ చేసేసిన వర్క్, కానీ ఏంటంటే అప్డేట్ ఇవ్వలేను, మళ్ళీ మీకు వ్లాగ్ కూడా కంటిన్యూ చేయలేను. సో ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మొత్తం అయిపోయింది. 1000 రూపీస్ ఎండ్ చేసిన, 1000కి ఇంకా 10 రూపీస్ తక్కువనే, 1000 రూపీస్ రౌండ్ ఫిగర్. ఇక అలాగని డీజిల్ ఖర్చు తీసేస్తే 200, 800 బ్యాలెన్స్ మనకు మిగిలినాయి. సో తర్వాత ఏమైందంటే మా ఇల్లు కొత్త హౌస్ మీద ఇల్లు పైన అయితే కన్స్ట్రక్షన్ నడుతుంది, సిమెంట్ అయిపోయిన సిమెంట్కి వెళ్ళిన. అక్కడ ఏమైందంటే చిన్న షట్టర్, ఆ యొక్క సిమెంట్ షాప్ షట్టర్కి రివర్స్ బండి పెట్టేటప్పుడు సడన్గా దానికి తలిగిన ఉండే, అది కొంచెం బెండ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని రిపేరింగ్ చేయించినాము. అదొక పెద్ద స్టంట్ అయిపోయింది నిన్న. అది వేసుట్లో కూడా ఇంకా ఫుల్లీ డిసప్పాయింటెడ్ అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో కూడా కంటిన్యూ చేయబుద్ధి కాలేదు. సో ఇది తెల్లారి ఈరోజు సండే 29 ఇయ్యాల, సండే రోజు ఇస్తున్న వీడియో. తర్వాత ఇంటికి వచ్చి అయింది 7:30, 8 అయింది. రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయినాక పూరి జగన్నాథ్ కృష్ణు అది ఆ దేవుడు ర్యాలీ తీసినుండే పెరికిట్ నుంచి ఇక్కడ ఆర్మూర్ ఓల్డ్ బస్ స్టాండ్ దాకా. నిన్న వెళ్ళిన మొక్కిన దేవుని ఇంత ర్యాలీని అయితే దాన్ని మ్యూట్లో వేసేసిన అన్నమాట వీడియోని. నిన్నటికి ఇంతే విషయాలు. సీ యూ, థ్యాంక్ యూ.